ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవునిని గురించి ధ్యానించటం అనేటువంటి భాగ్యం మనకు లభించినందుకు దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లినుగా అవకాశం మనకు అనుగ్రహించాడు దేవుడు. ఈవేళ అన్నిటినీ పరిశోధనలు చేస్తూ ఉన్నారు, అన్నిటి మీద పరిశోధనలు చేస్తున్నారు. కానీ దేవుని యొక్క ఉనికిని గూర్చి, దేవుని యొక్క సన్నిధిని గూర్చి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని యొక్క మహత్యమును గురించి పరిశోధించేటువంటి వారు కరువైపోతూ ఉన్నారు. బైబిల్లో రాయబడినటువంటి సంగతిని ప్రకారం దైవత్వం యొక్క లక్షణాలు, దైవత్వం యొక్క విలువ, దైవత్వం యొక్క గొప్పతనాన్ని నేర్చుకోవటం చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే ఏవేవో శోధన చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి అవును కొన్ని చేయాలి, పురావస్తు సంబంధమైనవి చేయాలి, అన్నీ తెలుసుకోవాలి మానవుడు. అయితే వాక్యంలో ఏం రాయబడిందంటే సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టమనుంది. ఇది మానవుడు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, అవలంబించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఈరోజు కూడా మరి దేవుని యొక్క ఔన్నత్యములలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాము. నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని లేఖన భాగంలోనికి వెళ్దాం. ఓకే కదా? అందరికీ శుభాలు. ఒక చిన్న విన్నపం ఏంటంటే అనేక మందికి ఈ వర్తమానాలు షేర్ చేయండి. ఎందుకంటే మరి నేను అనేక మందికి కనబడి నా పేరు గొప్ప చేయటానికి కాదు, లేకపోతే హోలీ హ్యాపీ హోమ్ వింగ్స్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ చాలామంది సబ్స్క్రైబర్సు, చాలామంది వ్యూవర్స్ అవ్వాలనే తాపత్రయం కాదు, కానీ దేవుని వాక్యం ఈ యొక్క సౌకర్యం ద్వారా అందరి దగ్గరికి చేరాలని మనందరి ఉద్దేశం అలాగ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఏ పాటి వారం, అర్థమైందా? కాబట్టి నేను ఇవాళ ఉంటాను, రేపు పోతాను. కానీ శాశ్వతుడైనటువంటి దేవుడు, నిత్యం ఉండేటువంటి దేవుడు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయన గొప్పతనాన్ని ప్రచురించులాగున భూదిగంతముల వరకు ఆయన యొక్క క్రియలు బయలు వెళ్ళులాగున మనందరము ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం, కష్టపడదాం. దేవుని యందు మరి మనందరం కూడా ఆయన ఆజ్ఞను నెరవేరుద్దాం. అట్టి కృపను దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేశారు, బలపరిచారు, ఆదరించారు, ప్రేమించారు, లేవనెత్తారు. దేవా, నిన్ను గురించి ప్రభువా లేఖన భాగాల్లో రాసి ఉన్నటువంటి వాటిని దేవా ప్రకటించుటకు గాను దేవా మీరు మాకు నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా కలుగు చేసినటువంటి సౌకర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్ని సహవాసం ద్వారా సర్వ ప్రపంచము మా ప్రభువ నిన్ను గూర్చిన జ్ఞానము పొందుకోవడానికి దేవా నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహింపరిచి దేవా రక్షణ భాగ్యం పొందుకొని, మారు మనసు పొందుకొని, పాపములను విడిచిపెట్టి పాపానికి దూరంగా పరిగెత్తి ప్రభువ నీ సన్నిధిలో నిత్యరాజ్యంలో నిరంతరము ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ చదవబడిన వాక్య భాగం చిన్న రొట్టె దేవా మీరే విరచి మీ చేతిలో పెట్టుచున్నాను, మీరే విరచి వడ్డించి నాయన అందరికీ చేయగలిగినటువంటి సమృద్ధి ఆశీర్వాదం కలిగించే దేవుడు మా నాయన మీరే పెట్టండి, సమృద్ధిపరిచి సంతృప్తిపరిచి పంపించుమని మాకు రావాల్సినటువంటి నీ వాక్యం వివరించే తగిన జ్ఞానాన్ని, తగిన మనస్సును, తగిన పరిశుద్ధాత్మ నింపుదలను ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ అలా. అందరికీ వందనాలు. కృపగల దేవ, దయగల ప్రభు అని ఎప్పుడో రాసినటువంటి పాట మరి ఇప్పటి వరకు రాగం సరిగా దానిలో పాడలేకపోయాం కనుక నూతనంగా నేర్చుకుంటున్నాం. సంఘం నేర్చుకున్నారు, అందరూ కూడా నేర్చుకోండి. మంచి పాట. కృపగల దేవ, దయగల ప్రభు. కృపగల దేవ, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. కృపగల దేవ, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు.
విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. ఏదెను వనమున నరు నుంచి సమస్తము వానికి లోపరచి, సమృద్ధిగా అతడుండునట్లుగా అన్నిటిలో ఆశీర్వదించి, ఏదెనో వనమున నరు నుంచి సమస్తము వానికి లోపరచి, సమృద్ధిగా అతడుండునట్లుగా అన్నిటిలో ఆశీర్వదించి, విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. లోకమునెంతో ప్రేమించి అద్వితీయ కుమారుని పంపించి, అందరూ నిత్యత్వము పొందునట్లుగా క్రీస్తుని సిలువలో శిక్షించి, లోకమునెంతో ప్రేమించి అద్వితీయ కుమారుని పంపించి, అందరూ నిత్యత్వము పొందునట్లుగా క్రీస్తుని సిలువలో శిక్షించి, విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. నశించిన దానిని రక్షించి, అడిగిన వాటిని దయచేసి, నశించిన దానిని రక్షించి, అడిగిన వాటిని దయచేసి, అందరూ పరమున చేరునట్లుగా మార్గము సరళముగా చేసి, నశించిన దానిని రక్షించి, అడిగిన వాటిని దయచేసి, అందరూ పరమున చేరునట్లుగా మార్గము సరళముగా చేసి, విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. కృపగల దేవా, దయగల ప్రభువా, శాశ్వత ప్రేమతో ప్రేమించినావు. కృపగల దేవా,
దయగల ప్రభువా శాశ్వత ప్రేమతో ప్రేమించినావు, విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు, విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు, విడుదల దయచేసినావు, నీ ప్రియునిగా నన్ను మార్చినావు. హల్లెలూయా. అందరికీ వందనాలండి. లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈరోజు దేవుని యొక్క ఆయన మాత్రమే దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనము లేఖన భాగాన్ని కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందాం. పర్వతములు పుట్టక మునుపు, మొదటి వచనం నుండి కూడా చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవే దేవుడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇంకో మాట చదువుకుందాము. 93వ కీర్తనలో 2వ వాక్యం చదువుకుందాం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే, సదాకాలము ఉన్నవాడవు కూడా నీవే, యుగ యుగములు నీవే దేవుడవు, సదాకాలము ఉన్నవాడవు కూడా నీవే. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 28వ అధ్యాయము చివరి మాటలకు వచ్చేటప్పటికి ఆయన అంటారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మాట, సదాకాలం ఉండేటువంటి దేవుడైన. చూడండి, ఒక చక్కని మాటను చూద్దామండి. మొదటిగా ఆయన దేవుడు ఎప్పటి వరకు? సదాకాలం ఉండేటువంటి దేవుడు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 28వ వాక్యం చదువుతానండి. 7:28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఏమండి, దైవ లక్షణాల్లో అతి శ్రేష్టమైనటువంటిది ఏంటండి? సత్యం. అందుకనే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని పిలాతు దగ్గర యేసు ప్రభువారు చెప్తారు. చూడండి ప్రియమైన పిల్లలారా, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. మొట్టమొదటిగా ఆయన దేవుడు గనుక, ఆమేన్. ఆయన దేవుడు గనక సత్యంగా ఉంటాడు. ఆయన దేవుడు గనక సదాకాలం ఉంటాడు, తరతరములు ఉంటాడు, యుగ యుగములు ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా ప్రకటన గ్రంథంలోనికి ఒకసారి వద్దామన్నా. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో చక్కని మాట 4వ వచనం చదువుకుందాం. 3 నుండి. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు మాత్రము పవిత్రుడవు, నీవు మాత్రమే దేవుడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రెండవదిగా నీవు మాత్రమే పవిత్రుడవు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు, వాని లోపాలు, వాని మాటలో లోపం, చూపులో లోపం, నడతలో లోపం. చాలామంది గంభీరత చూపిస్తూ ఉంటారు, నాలో ఏమీ లోపం లేదన్నట్లుగా. కానీ లోపము ఏమండి కప్పివి, లోపాలన్నీ లేనట్టుగా బయటికి జీవిస్తూ ఉంటాడు మానవుడు.
కానీ ప్రియమైన పిల్లలారా, పవిత్రుడైనటువంటి దేవుడు ఏమండి ఎంతో చక్కగా తన పవిత్రతను లోకానికి కనపరుస్తూ ఉంటాడు. ఒకటి, ఆయన మాత్రమే దేవుడు. రెండవది, ఆయన మాత్రము పవిత్రుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మాత్రమే. అర్థమైందా? ఇంకా ప్రియమైన పిల్లలారా, పవిత్రతను ఉండడానికి దేవుని కృప ద్వారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో ఉంచటం ద్వారా, ఆయన వాక్యమును మనకు దయచేయటం ద్వారా, ఆయన రక్షణ మార్గాన్ని మనకు కలిగించడం ద్వారా మనల్ని కూడా పవిత్రులుగా చేయటానికి దేవుడు పూనుకున్నాడని దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విషయమో కదండి, ఎంత దీవెనకరమైనటువంటి విషయం. పవిత్రత అనేది అందుకని పరిశుద్ధ గ్రంథం లేక పవిత్ర గ్రంథం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పోయిన వారిని చెప్పాను కదా, ఆయనకు మించిన యాజకుడు లేడు అని. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చూసారా, ఇలాంటి చక్కని క్వాలిఫికేషన్స్ ఎందుకంటే ఆయన కలిగి ఉన్నాడో చూడండి. అందుకనే ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే పవిత్రుడు, పరిశుద్ధుడు. అందుకనే గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు, 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 పవిత్రుడు అనేటువంటి మాట ఏంటంటే ఎన్నోసార్లు బైబిల్లో రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన పిల్లలారా, ఆయన మాత్రమే మరి పరిశుద్ధుడైనటువంటి వాడిగా ఉన్నారు. ఆయన మాత్రమే దేవుడిగా కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగి దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 3వ విషయాన్ని మనం ధ్యానిద్దామండి. 5వ అధ్యాయము 9వ వచనం చూడండి, ఎంత చక్కని మాట రాయబడి ఉంటుందో. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 9వ వాక్యం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. మొదటిది చెప్పండి, ఏమండి? దేవుడవు, యుగయుగములు నీవే దేవుడవు. రెండవది చెప్పండి, నీవు పవిత్రుడవు. మూడవది చెప్పండి, యోగ్యుడవు, యోగ్యుడవు. చూడండి ప్రియమైన పిల్లలారా, అక్కడున్న వాళ్ళందరూ కూడా వారి కిరీటములు క్రింద వేసి ప్రకటన చేస్తూ ఉన్నారు, అయ్యా ఎవరు విప్పగలరు? ఈ గ్రంథమును విప్పడానికి ఎవరు యోగ్యులు లేరని ఎంతో సతమతం అవుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి నీవు ఈ గ్రంథమును తీసుకుని దాన్ని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోగ్యుడు ఆయన, పూజకు యోగ్యుడు. అర్థమైందా? చూడండి ప్రియమైన పిల్లలారా, దేవునిగా ఎన్నుకొనుటకు యోగ్యుడైన కనుక ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరండి. ఏంటండి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించేటువంటి ఈ యొక్క మెసేజెస్లో, ప్రసంగాలలో, వాక్య భాగములలో కొన్ని నెలలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రియమైన పిల్లలారా, మన ఈ మధ్య ఒక ఆలోచన కలిగించారు ప్రభు. ఏంటంటే 7 కోట్ల అన్నారు, 700 కోట్ల మంది, 750 కోట్ల మంది జనాభా ప్రపంచంలో ఉన్నట్లుగా వినికిడి, రికార్డికల్ ఇంకెంత మంది ఉన్నారు. అయితే ప్రియమైన పిల్లలారా, ఇన్ని కోట్ల మంది కూడా కలిసి ఏమండి, ప్రతి ఒక్కరూ వారి బ్రతుకంతా కూడా దేవునిని వర్ణించాలనుకున్నా ఆయనను గురించి ఇంత కూడా వర్ణించలేం మనం. అంత వర్ణనాతీతుడైన, అంత వర్ణనాతీతుడు, అంత అగమ్య గోచరుడైన, దేవుని స్తోత్రం కలుగునుగాక, అంత ఔన్నత్యము కలిగినటువంటి వాడైన. కనుక ప్రియమైనటువంటి పిల్లలారా, ఎంత గొప్ప విషయమో చూడండి. కనుక సంవత్సరాలు, యుగ యుగాలు తరబడి ఆయనను గురించి ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఏమండి,
ప్రకటన చేయబడుతూనే ఉంది. ఆయన కూడా తన్ను తాను బయలుపరుచుకుంటూనే ఉన్నారు. కానీ మానవుడు గ్రహించుకోలేకపోవటమే చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఆయన యోగ్యుడు. మానవుడును రక్షించడానికి, మానవుడిని విడిపించడానికి, మానవుడిని పరలోకం తీసుకుని వెళ్ళడానికి, భయంకరమైనటువంటి రోతలోను, పాప జీవితంలోను, దుర్మార్గతలోను, మూర్ఖత్వంలోను, భయంకరమైన చావునకు విధించబడినటువంటి వారిని విడిపించటలోను, మరణశయ్యలో ఉన్న వారిని బ్రతికించటలోను, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించటలోను, కుంటివారిని నడిపించట్లోను, మగవారిని మాట్లాడించట్లోను ఆయన యోగ్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు యోగ్యుడవు, దేనికైనా తగినటువంటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన పిల్లలారా, యోగ్యుడు. మొట్టమొదట ఆయన దేవుడవు, రెండవది ఆయన పవిత్రుడవు, మూడవది యోగ్యుడవు అంటున్నారు. ఆయన గురించి యోగ్యుడవు. చూడండి ప్రియమైన పిల్లలారా, ఎంతో చక్కని విషయం. ఇంకా చూడండి అంటే ఆయన గుణం విషయంలో అతి ఉన్నతమైన ఒక గుణం ఉందండి. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదువుకుందాం నాన్న. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యం చదువుతాను నాన్న. అశూరీల చేత రక్షణ నొందగోరము, మేమెకను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్య చూపు వాడవు నీవే. వాత్సల్యత గలవైనటువంటి దేవుడు అన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన పిల్లలారు, ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, ఆయన ఎంతైనా వాత్సల్యత చూపేటువంటి దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన విలాప వాక్యంలో ఒక్కసారి మనం చూసుకుందాం నాన్న. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. 3వ అధ్యాయము విలాప వాక్యము 22వ వాక్యం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాం. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఆయన వాత్సల్యము గలవాడవు. ఒకటి ఆయన దేవుడవు అని చెప్తున్నారు, రెండవది ఆయన పవిత్రుడవు, మూడవది ఆయన యోగ్యుడవు, నాలుగవది ఆయన వాత్సల్యము గలవాడవు. అర్థమైందా? సర్వనోరులు దూతగణంబులు చెప్తున్నట్టు మాట, నీవు యోగ్యుడవు, నీవు పవిత్రుడవు, నీవు దేవుడవు, నీవు వాత్సల్యత కలిగినటువంటి వాడవు. కాబట్టి నీవు మాత్రమే, ప్రియమైన పిల్లలారా, ఈ యొక్క భయంకరమైన కరోనా పరిస్థితిని గురించి ఆయన కాస్త వాత్సల్యత కలిగింది కనుక మనం ఇంకా తిరగగలుగుతున్నాం. మాస్క్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఆగేది కాదు. కానీ దేవుడు ఏం కలిగి ఉన్నాడు మన మీద? ఇంకా తెలుసుకుంటామని వాత్సల్యత కలిగి ఉన్నాడు కనుక మన ఉపాయాలను మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుని వాత్సల్యతను, కరుణను, కృపను మనం జ్ఞాపకం చేసుకోకపోవటమే దుఃఖకరమైనటువంటి విషయం అండి. అర్థమైందా? తర్వాత మనం చూసుకుందామండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో 8వ వచనం చక్కని మాట ఉంటుంది. కుమ్మరివాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం నేను చదువుతానండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. కుమ్మరివాడంటే ఏమండి? ఏదో ఒకది క్యాస్ట్ కాదండి. కుమ్మరివాడవు అంటే నిర్మించిన వాడవు, మమ్మలను రూపించినటువంటి వాడవు, మమ్మలను సిద్ధపరిచినటువంటి వాడవు, తల్లి గర్భంలో రూపింపక ముందే మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడు. అర్థమైందా? మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు అంటే సర్వ సృష్టిని నిర్మించిన నిర్మాణకుడవు. నీవు మాత్రమే ఆ నిర్మాణాన్ని చేయగలవు. నీవు మాత్రమే దేవుడవు, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే యోగ్యుడవు, నీవు మాత్రమే వాత్సల్యం చూపేటటువంటి దేవుడు. మనుషులు అల్లాడిపోతారు ఆయన వాత్సల్యం చూపకపోతే. ఏమండి? ఒక్క క్షణం అలాగా ఏమరిచారంటే భూమి తలక్రిందులైపోతుందన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కుమ్మరివాడవు అంటున్నారు ఇక్కడ. నీవు మాకు కుమ్మరివాడవు. 5వది మనం చూసినట్లయితే 119 కీర్తనలో 138
137వ వచనం చదువుకున్నాను. 137వ వాక్యం. 119వ కీర్తనకు రండి ఒకసారి. 119, 137వ వచనం చదువుతున్నాను చూడనా. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. పవిత్రతే కాదండి, దానికి తోడు నీతిమంతుడై ఉన్నాడు. అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో న్యాయము తప్పేటువంటి దేవుడు కాదు, మోమాటం చూపేటువంటి దేవుడు కాదు. ఏమండి, ఆయన ఖచ్చితంగా నీతి మీదను, న్యాయము మీదను, పవిత్రత మీదను నిలబడేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నవి. ఆమేన్. నీతి న్యాయములు. కాబట్టి ఆయన పవిత్రుడే కాదు, ఆయన నీతిమంతుడు కూడా. నీవు యెహోవా నీవు నీతిమంతుడవు నీతి విషయములలో. అందుకే మీకు అనేకసార్లు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, సిలువ వేశారు కానీ అక్రమంగా అన్యాయంగా. చూడండి, లేఖనానుసారం ఆయన సిలువ పొందాలి కాబట్టి అనుమతించాడు. కానీ ఆ టైంలో అందరూ అంటున్నారు నీతిమంతుడు. అందరూ శిక్షించడానికి మరి వాళ్ళకు దడిసి ఒప్పుకుంటున్నారే కానీ ప్రతి ఒక్కరి హృదయములలో ఏమండి, ప్రధాన యాజకుడితో సహా చూడండి, ఆ యొక్క న్యాయమూర్తైనటువంటి పిలాతుతో సహా, ఇలాగా ఆయన భార్యతో సహా, ఆయనను పొడిచిన వారితో సహా నిజముగా ఈయన దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీతిమంతుడైన, అర్థమైందా? అందుకనే ఆయన నీతిని గూర్చి, న్యాయమును గూర్చి బోధించినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5వది ఆయన నీతిమంతుడు. చూడండి, 6వ విషయం మనం చూద్దామండి. 102 కీర్తనలో 27వ వాక్యం చదువుకుందాం. 102 కీర్తన 27వ వాక్యంను చదువుతాను. 27. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. 27వ వచనంలో నీవు ఏకరీతిగా నుండి వాడవు. ఏమండి, ఆయన మాత్రమే ఏకరీతిగా ఉండేవాడు. ఏంటంటే మానవుడు ఇవాళ ఒక రీతిగా ఉంటాడు, రేపు ఒక రీతిగా ఉంటాడు. ఇవాళ ఒక మనసు, రేపు ఒక మనసు, సంతోషంలో ఒక మనసు, దుఃఖంలో ఒక మనసు కలిగి ఉంటాడు. కానీ ఏకరీతిగా ఆయన మాత్రమే ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. మలాకీ గ్రంథంలో ఒక చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. చూడండి, మలాకీ గ్రంథం ఒకసారి రండి. మలాకీ గ్రంథము అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇలా ఎప్పుడో లయం చేసేవాడు. అర్థమైందా? చూడండి ప్రియమైన పిల్ల, ఆయన మాట మీద నిలబడేవాడు గనుక, ఆయన మాట తప్పని వాడు గనుక మనం ఇంకా నిర్మూలం కాలేదనమాట. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. కాబట్టి నీవు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. చూడండి, మనము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన పిల్లారా, వరుసగా మనం చూసుకుందాం. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. మొదటిగా ఆయన దేవుడవు గనుక, నీవు దేవుడవు గనుక, దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు మాత్రమే దేవుడు. రెండవది, నీవు మాత్రమే పవిత్రుడవు. మూడవది, నీవు మాత్రమే యోగ్యుడవు. నాలుగవది, నీవు మాత్రమే వాత్సల్యత చూపేటువంటి దేవుడు. నాలుగవది, నీవు కుమ్మరివాడవు. ఐదవది, నీవు మాత్రమే నీతిమంతుడవు. ఆరవది, నీవు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎంత చక్కని విషయాలు మనకు ధ్యానిస్తున్నాం ఈ రోజున. ఒక మాట చూద్దామండి. 128వ కీర్తనకు ఒకసారి వద్దామండి. 128వ కీర్తనలో చక్కని మాటను 2వ వాక్యం చదువుకుందాం నాన్న. 128 2వ వాక్యం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును.
ఏంటంటే ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే పవిత్రుడని, పరిశుద్ధుడని, ఆయన మాత్రమే యోగ్యుడని, ఆయన మాత్రమే వాత్సల్యం చూపించేవాడని, ఆయన మాత్రమే కుమ్మరివాడని, మనల్ని నిర్మించిన వాడని, ఆయన మాత్రమే నీతిమంతుడని, ఆయన మాత్రమే ఏకరీతిగా ఉండేటువంటి దేవుడని నమ్మే వారేమవుతారంటే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఏమండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నడుచువారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మాటలు ఈరోజు మనము ధ్యానించుటకు ప్రభువారు కృప చూపించారో చూడండి. కనుక ప్రియమైన పిల్లలారా, దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుందండి. 10వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 10వ అధ్యాయానికి ఒకసారి రండి నాన్న. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. 10వ అధ్యాయము 11వ వాక్యం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనుమని. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడేమో దేవుడు, యోగ్యుడు, పవిత్రుడు, నీతిమంతుడు, మనం నిర్మించిన కుమ్మరి వాడు, వాత్సల్యత గలవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అలాంటి దేవుడు మనిషి దగ్గరికి పంపించి దూతతో మనిషిని అంటాడు, నీవు దానియేలు నీవు బహు ప్రియుడవు. అబ్బా, ప్రతి మనిషికి ఇలాంటి బిరుదు వస్తే ఎంత బాగుంటుందో. దేవునికి ఇష్టంగా జీవించేవాడు, దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు, దేవుని మార్గంలో ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బంది వచ్చినా నిలకడగా ఉండేవాడు, ప్రియుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బహుప్రియుడవు గనుక, అర్థమైందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన యోగ్యతను, ఆయన పవిత్రతను, ఆయన నీతిమత్తమును, ఆయన సృష్టి కార్యమును, ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క నీతిమత్వమును, ఆయన ఏకత్వమును గనక గుర్తించినట్లయితే మనం దేవునికి ఎంత ప్రియులమవుతాం. ఏమండి, ఆయన లోగిట భార్య ఫలించు ధన్యులే అవుతాం, ఫలించు ద్రాక్షావళిగా ఉంటుంది, పిల్లలు ఒలివ మొక్కలుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇటు ఆశీర్వాదకరమైనటువంటి దేవుని జ్ఞానమును మనందరికీ అర్థమయ్యేటటువంటి కృపను దేవుడు ప్రసాదించునుగాక. అట్టి దేవునిని దేవుడిగా కలిగి ఉందముగాక. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. అట్టి ధన్యతను దేవుడు మనకు ప్రసాదించినందుకు స్తోత్రములు. అట్టి ధన్యతలో లేని వారిని దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపునందుకొని ఆయన రాజ్యమునకు వారసుడుగా ఉండుటకు బహుప్రియముగా ఆయన సన్నిధిలో జీవించుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, నీవు దేవుడవు, నీవు పవిత్రుడవు, నీవు యోగ్యుడవు, నీవు వాత్సల్యత కలిగినటువంటి వాడవు, నీవు మమ్మల్ని నిర్మించిన కుమ్మరివాడవు, నీతిమంతుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. అట్టి దేవునిని పూజించే భాగ్యం, అట్టి దేవునిని కలిగి ఉండే భాగ్యం, అట్టి దేవునిని ప్రభువా ఇదిగో తండ్రి ఆరాధించేటువంటి భాగ్యం కలిగిన జనులు ఎంత ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, మీరు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. అట్టి ధన్యమైనటువంటి కృపలో మమ్మల్ని ఉంచినందుకు, అట్టి ధన్యమైన కృపలో లేని వారి కొరకు ఈ వాక్యం అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వారందరినీ మీ సన్నిధిలోకి నడిపించమని, మీ కృపలో, మీ సన్నిధిలో, మీ కృపలో, మీ ఆశీర్వాదములు, మీ పవిత్రతలో ఎదిగించి నీ సాక్షులుగా ప్రతిష్ఠించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కుమారుని యొక్క దివ్యరక్షణ కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. పాదదీపం చెప్దామండి. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభములు, వందనములు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.